చిన్నప్పుడు హ్యాబిట్స్, వెరీ గుడ్ హ్యాబిట్స్ బుక్లో మనకి చెప్తుండే. బ్రషింగ్ ట్వైస్ అ డే, ఎవ్రీ డే. ఆడు చిన్నప్పుడు ఇన్నది లేదు కానీ ఇప్పుడు మాత్రం ట్వైస్ అ డేలు తెగ్గా నడుస్తాయి రోజంతా. ద క్రౌడ్, ద యూత్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ రోలింగ్, నాట్ ఇన్ ఓటింగ్. దే ఆర్ వెరీ వెరీ బిజీ. ఫస్ట్ లీగల్ చేస్తారా సీఎం అయితే అన్న నోడు మీ బ్యాచ్లలో ఉన్నాడు అంటే నాకు చెప్పురి, నా సరే ఓకే, అంతకంటే ఫస్ట్ బ్యాచ్ ఇంకోటి ఉండదు, నేనేం చేయలేను. సో యా బ్రో, ఇట్స్ నువ్వైతే సరే ఓకే, మనం తర్వాత మాట్లాడదాం బయటికి వెళ్ళిన తర్వాత అంటే కొంతమంది దగ్గర ఒక ఆరో వస్తుంటుంది అనమాట నాకు అట్లా. సో ఐ మైట్ గెట్ కనెక్టెడ్ స్పిరిచువల్లీ. సో స్పిరిచువల్ కనెక్షన్ అవకాశాలు ఉన్నాయి అనమాట. అయితే దే ఆర్ మచ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్వైస్ అ డే బ్రో. ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. ఇప్పుడు వీళ్ళ మేనిఫెస్టోలు ఇప్పుడు పార్లమెంట్ పోయిన తర్వాత ఏమనుకుంటున్నావు, అక్కడ బిల్లులు పాస్ అవ్వాలి, జాయింట్ పాస్ అయితే అక్కడ దట్స్ గోయింగ్ టు హ్యాపెన్. యా, నేను పార్టీ పెట్టాలా ఇప్పుడు చెప్పు, వాట్ పార్టీ డూ వాంట్ మీ టు డూ? పాయింట్ ఎగ్జాక్ట్లీ. యా, వీ కెన్ టేక్ సమ్ నేమ్స్. సో లెట్స్ సే సిఐపి, చిల్ ఇండియా పార్టీ. ఓకే, మా సింబల్ ఏంటంటే ఒక పేపర్ రోల్ అయ్యి ఇట్లా తిరుగుతూ ఉంటుంది అన్నమాట, ఇట్లా గాలి ఉంటుంది, నో సపోర్ట్ రిక్వైర్డ్. అంటే వీళ్ళు రోల్ ఇట్ అంతే, ఏది ఉన్నా కూడా చూసుకుంటాం. మన మేనిఫెస్టో ఏంది బాయ్? నో మోర్ వన్ పఫ్ ట్యాక్సీ, 1 person 1 J, నో స్ట్రెస్ నో ప్రెస్. సో ఇలాంటివి పెట్టుకున్నాం అనుకో, ఇంకేం లేదు. అంటే వీ విల్ డెఫినెట్లీ హ్యావ్ విక్టరీ ఓవర్ ద క్రౌడ్. బట్ ఇక తర్వాత నేషన్ ఎడిగిపోతుంది అనేది తర్వాత డిసైడ్ కావాలి మనము. అదే ఎగ్జాక్ట్లీ, వాట్ వర్ వి టాకింగ్ అబౌట్?